హాయ్ అండి. మన దీపిక కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం రుచికరమైన మామిడికాయ, ఆవకాయ పచ్చడి తయారు చేద్దాం. 1 కిలో మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. తడి లేకుండా అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక కప్పుతో కొలుసుకోవాలి. నాకు 4 కప్పుల వరకు వచ్చాయి. ఈ ఆవకాయ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది. మనకు ఇంట్లో కూరలు లేనప్పుడు కూడా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 4 కప్పుల మామిడికాయ ముక్కల్లోకి 1 కప్పు కారం పొడి, అరకప్పు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు ఆవపొడి. ఈ ఆవాలను బాగా వేయించి గ్రైండ్ చేసి పౌడర్ చేశాను. ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్, అరకప్పు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ మామిడికాయ ముక్కలకు గ్రేవీ లాగా చాలా బాగా ఉంటుంది. వీటన్నిటిని మొత్తం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పాత్రలో 2 కప్పుల నూనె తీసుకోవాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకు 2 కప్పుల నూనె తీసుకున్నాను. ఇలా తీసుకున్న నూనెను బాగా వేడి చేసుకోవాలి. పచ్చి నూనె వాడే బదులు ఇలా వేడి చేసిన నూనెతో చాలా బాగా వస్తుంది ఆ పచ్చడి. వేడి చేసిన నూనెలో కొన్ని ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే అర స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడి చేసిన నూనెని పక్కన పెట్టుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత గుర్తుపెట్టుకోండి, బాగా చల్లగా అయిన తర్వాతనే మామిడికాయ ముక్కలలో నూనె వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో లేదా ఒక జాడీలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసిన తర్వాత 3 రోజులకు మళ్ళీ ఓపెన్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బాలోనే గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. చూడండి, ఎంతో గ్రేవీగా మన ఆవకాయ పచ్చడి రెడీ అయింది. కొలతలతో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి తప్పక ట్రై చేయండి.